వీళ్ళే దానిలో పనిచేసేవాళ్ళు. మా దగ్గర పనిచేసేవాళ్ళు అంటే కుక్క బిస్కెట్లు అంట, వీళ్ళు పనిచేసేవాళ్ళు నక్క బిస్కెట్లు తింటున్నారా? నాకు అర్థం కాలేదు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు, లైవ్లో ఇష్టం వచ్చినట్టు బూతులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. చాలా దుర్మార్గం మనం చేస్తాం. చాలా ఇంతకుముందు నేను మనం చేస్తాను. నేను కూడా ఇక చూడండి, భారతమ్మ గారి మీద ఏ విధంగా దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు నడిపారు. దీనికి సమాధానం లేదు. దీని మీద నో యాక్షన్. జగన్ గారి మీద ఈ విధంగా నో యాక్షన్, మా మీద చేస్తే నో యాక్షన్. TV57 అంటే ఈయనెవరు? చాలా ఇంతకుముందు కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఈ రకంగా మా మీద క్షణం కూడా ఖాళీ లేకోకుండా దాడులు చేస్తారు మీడియా ద్వారా. నేను స్వయంగా వెళ్ళి కిరా కార్పి, సీమరాజు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూశారా మీరు? ఎన్ని బూతులు మాట్లాడతారు. నేను పోయిన మాసం వెళ్ళి నేను కంప్లైంట్ ఇచ్చా, నో యాక్షన్ టిల్ నౌ. కానీ శాటిలైట్ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఛానల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పట్టుదలగా ప్రారంభించినటువంటి ఛానల్లో ఏమి జరగకపోయినా ఆఘ మేఘాల మీద వెళ్ళిపోయి కొమ్మినేని శ్రీనివాస్ గారు ఇంటిని పట్టుకొచ్చారు. ఏమిటి దారుణం అంటున్నా? అంటే మీరు ఏ మార్గం చూపిస్తున్నారు? అంటే ప్రభుత్వం దలుచుకుంటే ఏ టీవీలో పనిచేసే యాంకర్ అయినా సరే ఎవరైనా విశ్లేషకుడు మాట్లాడితే అది అతని మీద రుద్ది వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయవచ్చుననేటువంటి ఒక కొత్త రకమైన సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు మీరు. ఇది సమాజానికి ప్రమాదం కాదా? ఇది రైట్ అవుతుందా మీడియాకి? మీడియాకి కొంత స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ ఉంటుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి అంగీకరించకపోవచ్చు. ఏం కేసులు పెట్టారని దానిలో SC ST కేసు కొమ్మినేని శ్రీనివాస్ గారు బెయిల్ రాకోకుండా ఏం చేయాలి, కొన్నాళ్ళు అట్టి పెట్టాలి అని బెయిల్ రాకోకుండా ఉండేందుకు వీలైనటువంటి సెక్షన్స్ అన్నీ పెట్టి అరెస్ట్ చేసి తీసుకొచ్చి సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. సాయంత్రం రేపు పొద్దున వాళ్ళ ఇష్టం. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్గా ముందు మన లోకేష్ గారు ట్వీట్ చేస్తాడు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేస్తారు, ఆ తర్వాత మన ఉప ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేస్తారు. ఇది అన్యాయం, అక్రమం, దీన్ని సహించం అని ఒక రకమైన వాతావరణాన్ని, కృత్రిమ వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ ఇవాళ రాష్ట్రంలో, ఇంకొక ఇష్యూనే లేదు అనేంత స్థాయిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ పత్రికలన్నీ ముందు రాస్తాయి. వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ఛానల్స్ గుప్పిస్తూ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టుగా గుప్పించి ఇంతకు తప్ప ఈ రాష్ట్రంలో మరొక సమస్యే లేదు, తక్షణమే కొమ్మినేని శ్రీనివాస్ అని ఉగ్రవాదిని అరెస్ట్ చేయడం తప్ప మార్గం లేదు అనేటువంటి వాతావరణాన్ని కృత్రిమంగా తీసుకొచ్చేస్తారు. కృత్రిమంగా తీసుకొచ్చేసి అరెస్ట్ చేసేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, బెయిల్ రాకుండా కింద మీద పెడతారు, భయపెట్టేస్తారు. భయపెట్టిపోయి పారిపోవాలి ఎవడైనా సరే. సాక్షి ఛానల్ మీద కూడా కక్ష మీకు. ఆ ఛానల్ని ఏ విధంగా ఆపాలని అనేక సార్లు ఇంతకుముందు మీరు ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి కుట్రలు పడ్డాయి, కేసులు పెట్టారు, అయినా సాక్షి జడవకోకుండా ముందుకు జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో నిమగ్నమైపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతమ్మ గారు దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నారు. భారతమ్మ గారు మీద పడతారు, భారతమ్మ క్షమాపణ చెప్పాలంటారు, జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు క్షమాపణ చెప్పాలని. కొన్ని వందల డిబేట్లు జరుగుతూ ఉంటాయి ప్రతి ఛానల్లో కూడా. ఆ వందల డిబేట్లు జరుగుతూ ఉన్నప్పుడు డిబేట్కు ఆహ్వానించబడినటువంటి ఒక విశ్లేషకుడో లేకపోతే మరొకరో మాట్లాడుకుంటేనో, కొట్టుకుంటేనో, చెప్పులతో లేకపోతే తోసుకుంటేనో, వాళ్ళ ఇష్టం వచ్చిన బూతులు తిట్టుకుంటేనో ఆ ఛానల్ని బలి చేస్తారా? అలా బలి చేసేటటువంటి ఒక సాంప్రదాయాన్ని మీరు తీసుకొచ్చారు కదా, కాసుకోండి. ఇక మనం చేసుకున్నాం. సాక్షి మీదకి వెళ్ళి దాడి చేస్తారా? ఓ 10 మంది లేడీస్ని తీసుకెళ్ళి సాక్షి మీదకి వెళ్ళి కోడిగుడ్లు వేసే కార్యక్రమం. ఇలాంటివన్నీ కూడా సమాజంలో మీరు ఎక్కడికి పోతున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని మనం ఎప్పుడు. మీ రోజులు కావివి, రోజులు మారతాయి. అనేక మంది ఛానల్స్లో పెట్టి మీరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఆ కిరా కార్పీని, ఆ సీమరాజుని పెట్టి తిట్టిస్తున్నారు. వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తేనేమో పోలీసు వారు కేసులు ఇష్యూ చేస్తే ఊరుకోరు లోకేష్ గారు. ఏమిటి అన్యాయం అంటున్నా? 10 మందిని పోగు చేసి గందరగోళం చేసి దౌర్జన్యం చేసేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఒక వరుస ప్రకారం
ఒక పద్ధతి ప్రకారం ముందేమో తెలుగుదేశం పార్టీ నుంచి ట్వీట్ చేస్తారు, తర్వాత నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తాడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేస్తారు, తర్వాత ఏమో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేస్తారు. హైప్ చేసుకుంటూ రావడం అనమాట. హైప్ చేసుకుంటూ వచ్చి వెళ్ళి కొమ్మినేని శ్రీనివాస్ గారిని వెళ్ళి పట్టుకొచ్చేస్తారు. 70 ఏళ్ల వయసు కలిగినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు ఈజ్ నాట్ ఏ క్రిమినల్, ఒక జర్నలిస్టు. ఆయన ఏదో అన్నాడని ఆయన వల్ల నివారించడానికి ప్రయత్నం చేసిన సందర్భం కూడా మనకు అనిపిస్తుంది. ఒక విశ్లేషకుడిని లేదా ఒక జర్నలిస్టుని మనం డిబేట్కి పిలుస్తాం, వాళ్ళు కాఫీ ఇస్తాం. మాకైతే టిఫిన్లో పెట్టేవాళ్ళు TV5లో పిలిచి, నాకు బాగా గుర్తు. టిఫిన్లు పెట్టి కూర్చోబెట్టి గౌరవించి మా చేత డిబేట్లో పాల్గొని చేసేవాళ్ళు. మేము మాట్లాడేవాళ్ళం. మేము మాట్లాడిన దానికి వాళ్ళు బాధ్యులా? వాట్ ఈస్ దిస్? దుర్మార్గంగా ఇవాళ వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వమే కాదు, తెలుగుదేశానికి అండగా ఉండి పనిచేస్తున్నటువంటి ఛానల్స్ కూడా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాయి, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా పచ్చి దగా అనేటువంటి కార్యక్రమంలోకి మీరు తీసుకువెళ్తున్నారు. చాలా ఉన్నాయండి ఈ రాష్ట్రంలో చేయాల్సిన పనులు. ఏ ఒక్క పని చేయకోకుండా టోటల్గా డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం. వాళ్ళు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో, ఇన్ని చోట్ల లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, ఇన్ని చోట్ల దారుణాలు జరుగుతూ ఉన్నాయి, ఇన్ని చోట్ల కేసులు పెడుతున్నారు, వాటి గురించి పట్టించుకోరు. కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టే ఈ రాష్ట్రానికి ప్రధానమైనది తప్ప రెండోది లేదు అని డైవర్ట్ చేసేటటువంటి పాలిటిక్స్ చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు. ఇది సరైనటువంటి విధానం కాదని ముఖ్యంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి, ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి ఇన్ని గొంతుల్లో మా గొంతు వినిపడకపోవచ్చు. అయ్యో సామెత చెప్తారే, నిజం ఇంటి బయటకు వచ్చే లోపల అబద్ధం దేశమంతా తిరిగి వచ్చిందని. ఇవాళ ఈ విష ప్రచారం దేశమంతా తిప్పుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏ పత్రిక వాళ్ళకి అనుకూలమైన పత్రిక ఫ్రంట్ పేజీల్లో ఫ్రంట్ హెడ్డింగ్లు పెట్టేసి TV5లో దానిలోను దీనిలోను ఇదే పని, ఇంక రెండో పనే లేదు యాంకర్లు. కొమ్మినేని శ్రీనివాసన్ ఆరా పోరా తోరా గిరా అని వాడిని తిట్టేయటం ఆయన్ని. ఏంటి నాకు అర్థం కాలేదు. ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని ఏంటది సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలని కూడా మనవి చేస్తున్నాను. చాలా దారుణమైనటువంటి కార్యక్రమానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనం ఇందాక చెప్పాను కదా, సాక్షి ఆఫీసు మీద మీరు దాడి చేస్తారు. సాక్షి ఆఫీసు మీదకు వెళ్ళి ఎవరు బాధ్యత కలిగినటువంటి తెలుగుదేశం నాయకులు సాక్షి ఆఫీసు మీదకు వెళ్తారు. సాక్షి ఆఫీసు మీదకు వెళ్ళి దాడి చేసే కార్యక్రమం చేస్తారు. చూడండి, సాక్షి ఆఫీసు మీదకి కనిపిస్తుందా? నవమాకండి అంట. డౌన్ సాక్షి నవమాకండి అంటున్నాడు. అంటే పోగేసుకొచ్చారు. సరే, ఓకే. అంటే నేను ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏదో సందు దొరికింది కదా అని చెప్పేసి సాక్షి ఆఫీసుల మీద మరొక ఆఫీసుల మీద దాడి చేయటం మొదలెడితే ఎక్కడికి వెళ్తుంది? దాడులు చేయటం మీ వల్ల అవుద్దా? ఇంకా జనం చాలామంది ఉన్నారుగా, వాళ్ళని రెచ్చగొట్టడం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఒక సాక్షి పత్రిక ఆఫీసు మీదకి మీరు ఒక ఆరోపణ చేసి ఆయన్ని పట్టుకొచ్చారు, కేసు పెట్టారు, చూస్తాము. వి విల్ సీ ఇన్ ది కోర్ట్. ఎన్నాళ్ళు పెట్టగలుగుతారో, ఏం చేస్తారో చూస్తాం. సాక్షి ఆఫీస్ మీదకి దాడికి వెళ్ళి సాక్షి ఆఫీస్ మీద గేట్ల పైకి దూకేటటువంటి పరిస్థితి వాళ్ళ ఉన్మాదంతో మీరు చేయొచ్చు. ఇది కరెక్టేనా?
అలాగే చేయటం మొదలెడితే కడవలు కూడా ఎక్కడికి వెళ్తుంది సమాజం? మాకు వ్యతిరేకంగా ఉన్న పత్రికలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఆఫీసులు ఉన్నాయి కదా. ఇదే నా సంస్కృతి? ఇలాంటి సాంప్రదాయాన్ని మీరు తీసుకొస్తున్నారా? ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. కాబట్టి సాక్షిలో జరిగినటువంటి డిబేటుకు సంబంధించి ఎవరు ఏ అభిప్రాయాలు చెప్పినా అది సాక్షికి సంబంధం లేదనే విషయాన్ని గమనించాలి. సాక్షికి సంబంధం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉండదు. పైగా ఆ రాజుగారు క్షమాపణ చెప్పాడు. దట్ ఈస్ హిజ్ ఇండివిజువల్ ఒపీనియన్. ఆ ఒపీనియన్ సాక్షి ఒపీనియన్ అయితే ప్రసరించినటువంటి ప్రసారాల్లో వచ్చినటువంటి ఒపీనియన్ సాక్షి ఒపీనియన్ అవుతుందా? ఈ సింపుల్ లాజిక్ని మర్చిపోయి దొరికిందే ఛాన్స్ కదా అని సాక్షి మీద, కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద రంకెలేసి మీడియాలో పెద్ద పెద్దగా చెప్పించి చివరికి తీసుకొచ్చి అరెస్ట్. అంతగానే ఏం గెలుగుతారు మీరు? అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు, అటు పెట్టేస్తారు అక్కడే చచ్చిపోయేదాకా. కొమ్మినేని శ్రీనివాస్ గారు రిలీజ్ కాడా? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేదా 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు, అంతేగా. ఇప్పటికే చాలామంది ఉన్నారుగా. ఏంటిది? ఎక్కడికి పోతున్నారు? ఇక ప్రభుత్వం అంటే వైసీపీకి సంబంధించిన, సాక్షికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయటం, లోపల పెట్టడం తప్ప రెండో పనే లేదా? ఇచ్చిన హామీల గురించి పట్టించుకునేది లేదా? ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదా? డైవర్ట్. ఏమి చేతగాక, ఏమి చెయ్యలేని దద్దమ్మలు చేసేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ మీరు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చేస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.